బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని అధికారులు తెలిపారు. పరీక్షలు మార్చి 19 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 సెంటర్లకు గాను 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం వారున్నారని తెలిపారు. ఇక తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఎలాంటి చర్యలు తీసుకొనుంది, దీనిపై ఎలాంటి ఆంక్షలు విధించింది ఈసారి? ఈ రోజు నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. అదే విధంగా ఇవాళ నుంచి మొదలుకుంటే వచ్చే నెల 19 తారీఖు వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి చాలని. అదే విధంగా 1,521 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన సెంటర్లలో మాత్రము పరీక్ష నిర్వహించే టైమింగ్ మాత్రము ఈ సమయము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని కూడా తెలుస్తుంది. అదే విధంగా 9,80,978 మంది మాత్రం విద్యార్థులు పరీక్షకైతే హాజరు కానున్నారు ఇప్పుడు. అదే విధంగా 1,521 చీఫ్ సూపరింటెండెంట్లు, 27,900 ఇన్విజిలేటర్లను, 75 ఫ్లైయింగ్ క్లాస్, 202 మంది సిట్టింగ్ స్టాఫ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇది విద్యార్థులకు ఎలాంటి ఆటంకం జరగకుండా టైం అందుకునేలాగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాలలో కూడా మొబైల్ ఫోన్లను కానీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ, ఎలాంటి అదనపు పేపర్స్ ను కానీ అనుమతి కూడా లేకుండా నిరాకరించడం కూడా జరుగుతుంది. తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అదే విధంగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. చాలి నిర్మల, అదేవిధంగా ఇక స్టూడెంట్స్ కి సంబంధించి కూడా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఆ స్టూడెంట్స్ కి సంబంధించి మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు అందుబాటులో ఉండేలాగా. అదే కాకుండా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులోనే ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఒక్క నిమిషం లేట్ అయినా సరే పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు, ఎంట్రీ లేదని మాత్రము చెప్పడం జరుగుతుంది యాజమాన్యం అయితే. థ్యాంక్ యూ నిర్మల.